కరెంట్లీ ఇండియా లోపల పైథాన్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో తెలుసా? 380,000 జాబ్స్. ఇంతకంటే షాకింగ్ విషయం ఏంటో తెలుసా? దీంట్లో 53% జాబ్స్ కి క్వాలిఫైడ్ పీపుల్ లేరు. అంటే జాబ్స్ ఉన్నాయి కానీ ఆ జాబ్స్ చేయడానికి క్యాండిడేట్స్ లేరు. అండ్ ఇంకా స్ట్రేంజ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో వాళ్ళలో 80% పీపుల్ ఇప్పటికీ కూడా జాబ్స్ తెచ్చుకోలేకపోతున్నారు. సో వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఒక పక్కనేమో 53% జాబ్స్ వేకెంట్ ఉన్నాయి, జనాలు లేరని చెప్పేసి కంపెనీస్ అంటుంటే, ఒక పక్కన క్యాండిడేట్స్ ఏమో బయట అసలు జాబ్స్ లేవు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు జాబ్స్ కోసం తప్పు ప్లేసెస్ లో వెతుకుతున్నారు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ గా అసలు పైథాన్ కి బయట జాబ్స్ ఎలా ఉన్నాయి, ఏ ఇండస్ట్రీ లోపల ఎలాంటి జాబ్ టైటిల్స్ లోపల ఎంత సాలరీస్ తోటి ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, సో దాట్ నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మంచి జాబ్ సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే ఈ వీడియో ఎండింగ్ కల్లా నీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో పైథాన్ నుంచి నీ ఫస్ట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ ఉంటుంది. సో వీడియోని హైప్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. మన టార్గెట్ వచ్చేసి 2 lakh హైప్ పాయింట్స్. ఎలా అయినా కానీ ఈ 2 lakh పాయింట్స్ హిట్ చేద్దాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక 10 మందిని కూర్చోబెట్టి అసలు పైథాన్ ఎక్కడ వాడతారు అంటే మాక్సిమం ఇచ్చే ఆన్సర్ డేటా సైన్స్ అంటారు ఆర్ మెషిన్ లెర్నింగ్ అంటారు. అక్కడే చాలా మంది తప్పని చేస్తున్నారు. ఎందుకంటే పైథాన్ నేర్చుకున్న తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి మెషిన్ లెర్నింగ్ గానీ డేటా సైన్స్ గానీ ఒక సింగిల్ రోడ్ మాత్రమే. అది మనం పైథాన్ ఇండస్ట్రీ చూసుకుంటే అది ఒక సింగిల్ రోడ్ కాకుండా ఒక 4 డిఫరెంట్ హైవేస్ లా చూడొచ్చు. ప్రతి ఒక్క హైవేకి సపరేట్ డెస్టినేషన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక సపరేట్ స్కిల్ సెట్ ఉంటుంది. అండ్ ఈచ్ స్కిల్ సెట్ కి దానికి తగ్గట్టుగా సాలరీస్ ఉంటాయి. అండ్ ఒక్కో హైవేకి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ ఉంటాయి. అండ్ ఈ 4 డిఫరెంట్ హైవేస్ ఏంటో తెలియకుండా నువ్వు పైథాన్ నేర్చుకుని జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నావు అంటే 80-90% పీపుల్ లాగా నువ్వు కూడా జాబ్ లేకుండా మిగిలిపోతావు. అండ్ ఇంకొంచెంసేపట్లో నీకు ఎలాంటి పాత్ చూపిస్తానంటే జాబ్ తెచ్చుకోవడం ఈజీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఉన్నాయని కూడా చాలా తక్కువ మందికి తెలుసు. చలో ఫస్ట్ హైవే గురించి మాట్లాడుకుందాం. ఈ హైవే లోపల మెజారిటీ ఆఫ్ ద పైథాన్ జాబ్స్ ఇక్కడే ఉంటాయి, బట్ చాలా తక్కువ మంది దీని గురించి డిస్కస్ చేస్తారు. అదే బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్. సో నీకు జొమాటో ఐడియా ఉంది కదా. జొమాటో ఓపెన్ చేసి నువ్వు బిర్యానీ అని సర్చ్ చేయగానే ఇమ్మీడియట్ గా నీ హోమ్ పేజ్ లోపల డిఫరెంట్ రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. ఎక్కడ ఏ రెస్టారెంట్ లోపల ఏ బిర్యానీ ఉంది అని చెప్పేసి. దీంతో పాటు నువ్వు ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ డెలివరీని రియల్ టైమ్ ట్రాక్ చేసుకోవచ్చు. నీ పేమెంట్ ప్రాసెస్ చేయడము, నీ డెలివరీ వచ్చినా లేదా చెక్ చేసుకోవడము, ఆల్ ఆఫ్ దిస్ దీనికున్న కోడ్ అంతా ఏదైతే అవసరం ఉంటుందో ఇదంతా కూడా మనకి ఎక్కడో కనపడే సర్వర్ లోపల రన్ అవుతూ ఉంటుంది. ఈ కోడ్ ఏదైతే నువ్వు బిర్యానీ అని సర్చ్ చేసినప్పుడు నీకు రిజల్ట్స్ చూపించి అండ్ పేమెంట్ ప్రాసెస్ చేస్తుందో ఇదంతా కూడా బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఐటీ కంపెనీస్ ఈ బ్యాక్ అండ్ కోడ్ అంతా కూడా పైథాన్ లోనే రాస్తాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, జొమాటో, జెప్టో, క్రెడ్, రేజర్ పే ఇవన్నీ కూడా హ్యూజ్ $multi-billion కంపెనీస్. వీళ్ళందరూ కూడా డైలీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని ట్రాన్సాక్షన్స్ కింద హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ బ్యాక్ అండ్ అంతా కూడా పైథాన్ మీద రన్ అవుతుంది. ఈ హైవే మీద జాబ్ రావాలి అంటే నీకు పైథాన్ నేర్చుకున్న తర్వాత 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఫ్రేమ్ వర్క్, సెకండ్ కాన్సెప్ట్ ఇస్ API. సో ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కిచెన్ లాగా అనుకో. లెట్స్ సే మన ఇంట్లో మనం కిచెన్ తయారు చేసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ మనమే తయారు చేసుకుంటూ రావాలి. అంటే ఒక స్టవ్ కొనుక్కోవడమైనా, గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడమైనా, ఇలా ఎవ్రీ సింగిల్ థింగ్ మనమే సెటప్ చేసుకుంటూ రావాలి. బట్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లాగా అనుకో. ఆ ఫ్రేమ్ వర్క్ తెచ్చుకున్నాము అంటే నువ్వు ఒక రెడీమేడ్ కిచెన్ ఇన్స్టాల్ చేస్తున్నట్టు. సో ఫ్రమ్ ద డే 1 నుంచి నీకు ఆ కిచెన్ లోపల ఎగ్జాక్ట్లీ ఏం అవసరం ఉన్నాయో అన్ని రెడీగా ఉంటాయి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ కిచెన్ లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేసడం మాత్రమే. అండ్ పైథాన్ లోపల ఆ ఫ్రేమ్ వర్క్ ని జాంగో అంటారు. సో ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకుని ఐటీ కంపెనీస్ పైథాన్ తో సెవరల్ లార్జ్ స్కేల్ అండ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి API. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే సింపుల్ గా ఎలా ఆలోచించంటే ఇది ఒక కమ్యూనికేషన్ మెకానిజం అనుకో. అంటే నీ ఫోన్ ఒక బస్ స్టాప్ అనుకుంటే, సర్వర్ ఇంకో బస్ స్టాప్ అనుకుంటే, నీ ఫోన్ నుంచి సర్వర్ కి, సర్వర్ నుంచి నీ ఫోన్ కి డేటాని తీసుకెళ్లేదే API. సో ఈ హైవేని నీ కెరియర్ పాత్ లా తీసుకుంటే యాజ్ అ ఫ్రెషర్ గా నీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 3 నుంచి 6.5 lakhs per year మధ్యలో ఉంటుంది. అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మిడ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు నీ సాలరీ వచ్చేసి 6 lakhs నుంచి 13 lakhs వరకు వెళ్తుంది. అండ్ సీనియర్ కి వచ్చేసావు అంటే 12 lakhs నుంచి 25 lakhs దాకా ఉంటుంది. అండ్ ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఈ జాబ్ టైటిల్ మీద కన్సిస్టెంట్లీ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ యాక్టివ్ జాబ్ ఓపెనింగ్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా నువ్వు లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా, నౌకరీ ఓపెన్ చేసినా కూడా పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్ అనే పొజిషన్ మీద యూల్ ఫైండ్ సెవరల్ థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ యాక్టివ్లీ హైరింగ్. అండ్ ఈ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే 3 months నుంచి 6 months టైం దాకా పడుతుంది. చలో మన నెక్స్ట్ హైవేకి వెళ్లే ముందు వీడియో ఎక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియోని హైప్ చేసేసి. నౌ నెక్స్ట్ హైవే ఏదైతే ఉందో ఈ హైవే వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ రోల్ ఇన్ ద ఇండియన్ పైథాన్ జాబ్ మార్కెట్. ఈ రోల్ ని SDET అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్. దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి కాంప్లెక్స్ గా కాకుండా వెరీ సింపుల్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ కంపెనీ ఉంది అనుకుందాం. సామ్సంగ్ ఏం చేస్తుంది? ఎవ్రీ సింగిల్ డే వాళ్ళ ఫ్యాక్టరీస్ లోపల లాక్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నౌ ఇప్పుడు ఎవ్రీ సింగిల్ ఫోన్ ని టెస్ట్
టెస్ట్ చేయాలి అంటే ఎవ్రీ సింగిల్ బటన్ పనిచేస్తుందా లేదా, ఎవ్రీ సింగిల్ ఫోన్ కి డిస్ప్లే బాగా పనిచేస్తుందా లేదా, ఎవ్రీ సింగిల్ కార్నర్ లో పిక్సెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సామ్సంగ్ కి ఎంత మంది హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ అవసరం ఉంటారు. ప్రతి ఒక్క వర్కర్ ఎవ్రీ సింగిల్ డే సేమ్ ఎగ్జాక్ట్ రిపిటేటివ్ జాబ్ చేస్తూ ఉండాలి. బట్ అదే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, లెట్స్ సే ఇఫ్ యూ బిల్డ్ అ మెషిన్, ఒక రోబోట్ లాంటి తయారు చేసామను, ఆ రోబోట్ ఆటోమేటిక్ గా ఈ టెస్ట్ అన్ని పర్ఫార్మ్ చేసి ఎవ్రీ సింగిల్ ఫోన్ ని 1 or 2 minutes చెక్ చేసి పంపించేస్తుందంటే ఒకటి ఆ ప్రాసెస్ ఎంత ఫాస్ట్ అయిపోయింది అండ్ ఎంత రిలయబుల్ అయ్యింది. ఒక SDET ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తాడు బట్ సాఫ్ట్వేర్ లోపల. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నౌ, అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. సైనోహబ్ ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు వచ్చిన డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్, అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇంటు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. ఇక్కడున్న ఇంజనీర్ ఏం చేస్తాడంటే హీస్ గోయింగ్ టు రైట్ పైథాన్ కోడ్. ఈ పైథాన్ కోడ్ తోటి సెవరల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని ఆటోమేటిక్ గా టెస్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటూ వస్తాడు. సో దట్ ఎవ్రీ సింగిల్ టైం ఒక డెవలపర్ కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక పర్సన్ సెపరేట్ గా కూర్చుందని టెస్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లోపల ఒక పైథాన్ స్క్రిప్ట్ అంతా టెస్ట్ చేసి ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అని చెక్ చేసి చెప్పగలదు. అండ్ ఇలాంటి రోల్స్ కి కంపెనీస్ హై సాలరీస్ పే చేయడం కూడా రెడీ ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి SDET డెవలపర్ ఉన్నారంటే ఎంతో మంది మాన్యువల్ టెస్టర్స్ ది రిక్వైర్మెంట్ తప్పిపోతుంది కాబట్టి కంపెనీకి, అండ్ రిజల్ట్స్ కూడా ఎవ్రీ సింగిల్ టైం యాక్యురేట్ గా వస్తాయి కాబట్టి. సో ఈ హైవే లోపల సాలరీస్ చూసుకుంటే ఫ్రెషర్స్ కి 4 lakhs నుంచి 8 lakhs per year స్టార్టింగ్ సాలరీస్ ఉంటాయి. అంటే 30,000 rupees నుంచి 60,000 rupees మంత్లీ ఇన్ హ్యాండ్ సాలరీస్. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇదే సాలరీస్ 8 lakhs నుంచి 16 lakhs దాకా వెళ్తాయి. అండ్ ఒక్కసారి నువ్వు సీనియర్ లెవెల్ అయిపోయావు అంటే నీ సాలరీస్ 15 నుంచి 30 lakhs మధ్యలో ఉంటాయి. అండ్ ఈ ఎంటైర్ హైవేలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీంట్లో నీకు మ్యాథమెటిక్స్ అక్కర్లేదు, క్యాల్కులస్ అక్కర్లేదు, స్టాటిస్టిక్స్ అక్కర్లేదు, అండ్ లీనియర్ ఆల్జీబ్రా కూడా అక్కర్లేదు. సో నీకు మ్యాథమెటిక్స్ ఇష్టం లేకపోయినా, లేకపోతే మ్యాథమెటిక్స్ తక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నా కూడా ఈ హైవే అనేది కరెక్ట్ పాత్ నీకు. ఈ హైవేలో వెళ్తున్నప్పుడు నీకు పైథాన్ తో పాటు 2 అడిషనల్ టూల్స్ అవసరం ఉంటాయి. ఒకటి PyTest, అంటే ఇది ఒక పైథాన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే నీ ఆటోమేటెడ్ టెస్ట్ రన్ చేస్తూ ఉంటుంది. ఫ్రేమ్వర్క్ అంటే గుర్తుంది కదా, ఇందాక డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ దీంతో పాటు నెక్స్ట్ టూల్ వచ్చేసి సెలీనియం అంటారు దాన్ని. అంటే ఈ టూల్ ఏం చేస్తుంది, నువ్వు రాసిన పైథాన్ కోడ్ తో ఒక వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ ని కంట్రోల్ చేసి పైథాన్ తో ఆటోమేటిక్ గా ఒక వెబ్సైట్ లో బటన్స్ క్లిక్ చేసి, ఫార్మ్స్ ఫిల్ చేసి, లాగిన్ ఫార్మ్స్ క్లిక్ చేసి అన్ని ఫీచర్స్ కూడా అనుకున్నట్టు పని చేస్తాం లేదా చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అండ్ ఈ హైవేలో జాబ్స్ తెచ్చుకోవాలంటే కూడా నీకు 3 నుంచి 6 months దాకా టైం పడుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్స్ టు లెర్న్ అండ్ దాంతో పాటు వెరీ వెరీ క్విక్లీ అండ్ వెరీ వెరీ ఈజీలీ టు గెట్ అ జాబ్ యాజ్ వెల్. నౌ థర్డ్ హైవే కొద్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హైలీ ట్రాఫిక్ ఉన్న హైవే, అదే డేటా సైన్స్. 90% ఆఫ్ ద పీపుల్ పైథాన్ అంటే డేటా సైన్స్ అనుకుంటారు. నా ఇంటెన్షన్ ఏంటంటే డేటా సైన్స్ ఒక బ్యాడ్ ఫీల్డ్ అని కాదు, బట్ నువ్వు డేటా సైన్స్ తీసుకుంటున్నావు అంటే దానికి ఎంటర్ అయ్యే ముందు నీకు రియాలిటీ ఐడియా ఉండాలని చెప్పి. యాజ్ ఎ డేటా సైన్స్ ఇంజనీర్ గా నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే మిడ్ లెవెల్ ఉన్నా లేదా సీనియర్ లెవెల్ ఉన్నా కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్డ్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా సాలరీస్ 30 lakhs నుంచి 40 lakhs ప్లస్ ఉంటాయి. అండ్ నువ్వు చాలా పెద్ద కంపెనీస్ తో జెన్యూన్ గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు, విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్. బట్ ఆనెస్ట్ రియాలిటీ ఏంటి అంటే ఫ్రెషర్స్ కి మాత్రం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్ టు గెట్ ఇన్ టు. ఎందుకంటే డేటా సైన్స్ నీకు జాబ్ రావాలి అంటే సర్ఫేస్ లెవెల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. నీకు పైథాన్ లో చాలా డెప్త్ గా అండర్స్టాండింగ్ ఉండాలి. దీంతో పాటు నీకు మ్యాథమెటిక్స్ చాలా బాగా రావాలి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా నీకు సర్ఫేస్ లెవెల్ లో కాకుండా చాలా ఇన్ డెప్త్ గా అర్థం కావాలి. సో ఈ ఫీల్డ్ కి వెళ్దాం అనుకుంటున్నావు అంటే ఒకటి యువర్ ప్రోగ్రామింగ్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. దాంతో పాటు నీ మ్యాథమెటిక్స్ కూడా
వెరీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి. ఈ రెండు నీ దగ్గర ఉన్నాయి అంటే డేటా సైన్స్ ఇస్ అ వెరీ వెరీ హెల్దీ కెరీర్ ఆప్షన్ ఫర్ యూ. బట్ ఈ జాబ్ లోపల స్కిల్ రిక్వైర్మెంట్ అంత డెప్త్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ఈజీలీ 8 నుంచి 12 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. సో నీకు 8 నుంచి 12 మంత్స్ ఆఫ్ డెడికేటెడ్ టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను డేటా సైన్స్ జాబ్ తెచ్చుకుని తీరుతా అంటే ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. బట్ నాకు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా జాబ్ తెచ్చుకోవాలి, ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, దాని తర్వాత గ్రో అవుతా అనుకుంటే మాత్రం దేర్ ఆర్ అదర్ పాత్స్ దట్ వి డిస్కస్డ్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫోర్త్ హైవే. సరిగ్గా మాట్లాడుకుంటే ఈ హైవేని ఓన్లీ 2 years ముందే బిల్డ్ చేశారు. అదే ఏఐ ఇంజనీరింగ్. నీకు ChatGPT ఎలా పనిచేస్తుంది ఐడియా ఉంది కదా. నువ్వు క్వశ్చన్ అడిగావంటే అది ఆన్లైన్ లో సెర్చ్ చేసి దాని ట్రైనింగ్ డేటా నుంచి ఆలోచించుకుని నీకు కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఉందనుకుందాం. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ కోసం ఒక సెపరేట్ ChatGPT తయారు చేసుకోవాలనుకుంటున్నారు. సచ్ దట్ ఆ ఇన్ఫోసిస్ వాళ్ళ ChatGPTని ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేసుకుని కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగేలాగా. అంటే మన కంపెనీ లీవ్ పాలసీస్ ఏంటి, మన కంపెనీ లోపల గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, ఆర్ మన కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఈ ఇంటర్నల్ ChatGPT బిల్డ్ చేసే వాళ్ళే ఏఐ ఇంజనీర్స్. అండ్ ఈ వర్క్ లో 90% ఆఫ్ ద టైం వాళ్ళు యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సరిగ్గా మాట్లాడుకుంటే ఒక 2 to 3 years ముందు ChatGPT లేనప్పుడు అసలు ఇలాంటి ఒక రోల్ వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. బట్ టుడే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ డిమాండ్ రోల్స్ ఇన్ ద జాబ్ మార్కెట్. ఈ హైవేలో జాబ్స్ అర్థం చేసుకోవాలి అంటే నీకు సింపుల్ టర్మ్ అర్థం అవ్వాలి. అదేంటంటే లాంగ్ చైన్. లాంగ్ చైన్ అంటే ఒక పైథాన్ లైబ్రరీ అన్నమాట. ఈ లైబ్రరీ ఏం చేస్తుంది, ఏఐ లో ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రియల్ వరల్డ్ డేటా గానీ రియల్ వరల్డ్ టూల్స్ గానీ వాటికి కనెక్ట్ చేస్తుంది. 2023లో జాబ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ లాంగ్ చైన్ అనే టర్మ్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఏ జాబ్ లో కనపడలేదు. బట్ అవే జాబ్ పోర్టల్స్ లోపల లాంగ్ చైన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టర్మ్స్ యూజ్డ్ అక్రాస్ మెజారిటీ ఆఫ్ ద జాబ్ పోస్ట్. దీంతో పాటు RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ గానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీరు వినే ఉంటారు ఇది. సో ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏఐ ఇంజనీర్ కిందకు వస్తాయి అనమాట. ఆల్సో లాంగ్ చైన్, RAG, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలా కొత్త కొత్త ఏఐ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చలో ఈ హైవేలో సాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ కి 5 lakhs నుంచి 12 lakhs per year ఇస్తారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందా 10 to 20 lakhs ఈజీ. సీనియర్ లెవెల్ రోల్స్ వాళ్ళకి 20 నుంచి 40 lakhs దాకా ఈజీగా ఎర్న్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి వెరీ వెరీ హెవీగా ఉంటాయి. ఎందుకంటే రైట్ నౌ ఏఐ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది అండ్ ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈస్ మూవింగ్ టు ఏఐ కాబట్టి ఈ రోల్స్ అనేది ఎవ్రీ సింగిల్ కంపెనీ లోపల ఓపెన్ అప్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకుంటే మనము ఇండియా లోపల రఫ్లీ 2.9 lakh ఏఐ జాబ్స్ 2025 లో పోస్ట్ చేశారు. ఆ నంబర్ ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపల 3.8 lakhs దాకా వెళ్తుంది. అండ్ ఆ 3.8 lakhs లోపల 51% ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ కి క్వాలిఫైడ్ పీపుల్ లేరు. అంటే కంపెనీస్ దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి, సాలరీస్ ఉన్నాయి, బడ్జెట్స్ ఉన్నాయి, బట్ జనాలు లేరు. సో నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు వచ్చి జాబ్ మార్కెట్ బాలేదు, ఏఐ జాబ్స్ తినేస్తుంది ఇవన్నీ చూసి భయపడకుండా ఎక్కడైతే మనకి ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ ని యాక్టివ్ గా హంట్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మనం చూసుకోవాల్సింది ఎంటైర్ జాబ్ మార్కెట్ తో కాదు, ఓన్లీ నీకు అవసరమైన ఒక వన్ సింగిల్ జాబ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే. నీకు రైట్ స్కిల్స్ ఉన్నాయి అంటే జాబ్ మార్కెట్ హైలో ఉన్నా జాబ్ మార్కెట్ పడిపోతున్నా డజంట్ మ్యాటర్, నీకు రావాల్సిన ఆపర్చునిటీ నీకు వస్తుంది. సో వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో ఎక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ వీడియో చూడక ముందుకి ఇప్పటికి ఎంతో కొంత నేర్చుకున్నాను, డెవలప్ అయ్యాను అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతో పాటు సైన్ హోప్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. డూ చెక్ దెమ్ అవుట్. మీకు కోర్సెస్ గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ సపోర్ట్ టీమ్. ఆ వాట్సాప్ నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. Monday to Saturday 10 AM to 7 PM టీమ్ అవైలబుల్ ఉంటారు. సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ దేర్. సో నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఈ వీడియోని హైప్ చేశారంటే ఛానల్ కి చాలా సపోర్ట్ అవుతుంది. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.